క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులను మీ అందరికీ ప్రభునామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులరా, వాక్యం యొక్క విలువ ఈ ప్రపంచంలో ఏ క్రైస్తవులకి అర్థం కాలేదు. అన్యుల విషయం ప్రక్కన పెడదాం, వాళ్ళు బైబిల్ చదవరు, యేసుక్రీస్తును నమ్మరు. అందుచేత వాళ్ళు బైబిల్ గొప్పతనాన్ని, దేవుడు మానవ జాతితో మానవాళితో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అన్న సంగతి కానీ వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. మనం ఒక స్టెప్ దాటి లోపలికి వచ్చాం, సంఘమును ద్వారంలోనికి ప్రవేశించాం, పరలోకం అన్నది ఉంది అని గ్రహించాం, అక్కడికి వెళ్ళాలని ఆశపడుతున్నాం. ఆశ ఉంటే సరిపోదు, దానికి తగిన కృషి కూడా ఉండాలి. వాక్యం యొక్క విలువ అర్థం కాకుండా భూమి మీద బ్రతికితే కన్నుమూసిన తర్వాత ఒక అవిశ్వాసి ఎలాంటి అగ్ని జ్వాలల్లోనికి వెళ్ళిపోతాడో, విశ్వాసంలో ఉన్నామన్న చెప్పుకున్న మనం కూడా అగ్నిపాలు కాక తప్పదు. అందుకే లేఖనాలను పరిశోధిస్తూ లోతులలోనికి వెళుతూ అనేక సంగతులు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇక ఒక శీర్షికగా నేను గత సంవత్సర కాలం నుంచి కూడా బైబిల్లో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఇలా వాటిలో ఉన్న ముఖ్య ఘట్టాలు ఏవి వివాదాలుగా ఉన్నాయో, వాటి వెనక ఎలాంటి అపార్థం అయిందో, దాగి ఉన్న అసలు యథార్థం ఏంటో పరిశోధన చేస్తూ ముందుకెళ్తున్నాం. చాలామంది సేవకులు ఆ పుస్తకాలను తీసుకొని చాలా ఆనందపడుతున్నారు. చాలా ఉపయోగకరంగా ఉన్నాయి, మాకు ఇవి చాలా అర్థవంతంగా ఉన్నాయి, మరి ఎన్నో సంగతులు వివరణ ఇచ్చారని వాళ్ళు ఆనందపడుతూ ఉన్నారు. ఎనివే, ఈరోజు కూడా మరి అలాంటి సందర్భాలలో ఒక సందర్భాన్ని, వివాదంగా ఉన్న సందర్భాన్ని, దాని వెనకున్న యథార్థం ఏంటో ఆలోచించే ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము 37వ వచనం నుంచి చదువుదాం. లూకా సువార్త 9వ అధ్యాయము 37వ వచనం నుంచి చదువుదాం. మరునాడు అంటే అంతకు ముందు ఏం జరిగింది? వాళ్ళు ఒక కొండ మీదకి వెళ్ళడం, యేసుక్రీస్తు మోషే ఎలియాలతో మాట్లాడడం, ఆ మాటలు యోహాను, యాకోబు, పేతురు గారు వినడం. ఈ సందర్భం అయిపోయిన తర్వాతి రోజు సంగతి. మరునాడు అంటే ఆయన రూపాంతరం పొందిన దినము తర్వాత. అలా మరునాడు ఏం జరిగింది? కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను. ఇదిగో ఆ జనసమూహములలో ఒకడు, బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను, వాడు నాకు ఒక్కడే కుమారుడు. ఏమంటే ఒకడు వచ్చేసాడు, యేసుప్రభు దగ్గర రిక్వెస్ట్ పెడుతున్నాడు, నా కుమారుణ్ణి కటాక్షించు, నాకు ఉన్నది ఒక్కడే కొడుకు. ఏంటయ్యా నీ బాధ, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే, ఇదిగో ఒక దయ్యము వానిని పట్టుతుంది. పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేస్తాడు, నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడించును, గాయపరచుచు వానిని వదిలి వదలకుండును. తరచుగా అగ్నిలోను నీటిలోను కూడా దూకేస్తాడు అని చెప్పి మరొక సువార్తలో రాయబడుతుంది. ఇది చాంద్ర రోగము. ఏ రోగం అండి ఇది? చాంద్ర రోగము కలిగిన వాడు. మత్తయి సందర్భంలో కానీ, మత్తయి 17వ అధ్యాయంలో కానీ, అలాగే మరి మార్కు 9వ అధ్యాయంలో కానీ ఇవే సందర్భాలు ఉంటాయి. తర్వాత మీరు చదువుకోండి. ఇది చాంద్ర రోగం కలిగించే దయ్యం. అగ్నిలో దూకుతాడట, నీళ్ళల్లో పడతాడట. ఏమండి, బైబిల్ను పట్టుకున్న వాళ్ళు చాలామంది అండి, మేము దయ్యాలను వెళ్ళగొడుతున్నాము అని వేదికల మీద దయ్యాలు వెళ్ళగొట్టే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళ ఛానల్స్ మనం చూస్తున్నప్పుడు ఏవో దయ్యాలు వెళ్ళిపోతున్నట్లు, ఆ దయ్యాలను వీళ్ళు శక్తితో వెళ్ళగొడుతున్నట్లు మనకు చూపిస్తూ ఉంటారు. కొన్ని సంఘాలలో కూడా ప్రత్యేకించి ఆ సంఘాలు దానికి స్పెషల్ అన్నట్టుగా దయ్యాలు ఇక్కడ వెళ్ళగొడుతున్నామని ప్రత్యేకంగా కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. ప్రియులరా, నిజంగా మొదటి శతాబ్దంలో ఉన్న ఆ దయ్యాలు
ఇప్పుడున్న మనుషుల మీదకి వస్తున్నాయా? ఇప్పుడున్న మనుషుల మీదకి వస్తున్నాయా అంటే, బైబిలులో మనుషులను పట్టిన ఏ దయ్యాన్ని మనం ఆలోచించినా ఏదో ఒక రూపంలో శరీరం యొక్క ఆరోగ్యంపై అవి ప్రభావం చూపిస్తున్నాయి. యేసుక్రీస్తు అపోస్తలులు వెళ్ళగొట్టిన దయ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఏదో ఒక విధంగా మనిషి ఆరోగ్యంపై దెబ్బ కొడుతున్నాయి. ఇదిగో ఇక్కడ ఏమైంది, చాంద్ర రోగం కలిగించింది ఈ దయ్యం. చాంద్ర రోగం కలిగించింది. నొరగ కక్కుకుంటాడు, తరచుగా వెళ్ళి నీళ్ళల్లో పడతాడు, అగ్నిలో పడతాడు, గట్టిగా కేకలేస్తాడు. రోగం అంటే ఒక దయ్యం పడితే రోగం కలిగింది, చాంద్ర రోగం. ఇక మరొక సందర్భాన్ని చూడండి, అదే లూకా సువార్త 13వ అధ్యాయము. లూకా సువార్త 13వ అధ్యాయము 11వ వచనం నుంచి చూడండి. 11వ వచనం నుంచి, అమ్మా 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేదు. ఒక దయ్యం పట్టిందట. ఆ దయ్యం వల్ల ఆమెకి ఏం జరిగిందట? బలహీనపరుచు దయ్యం. ఆ దయ్యం పేరేంటి? అదేం చేసింది? చాంద్ర రోగం కలిగించిన దయ్యం విషయంలో కేకలు వేశాడు, అరిచాడు, అగ్నిలో పడ్డాడు, నీళ్ళల్లో పడ్డాడు, నొరగ కక్కుకున్నాడు. అది వేరు. ఇక్కడికి వచ్చేసరికి అరవడం లేదు. అన్ని దయ్యాలు అరుస్తాయా? ఇక్కడ అరవడం లేదు, కేకలేయడం లేదు, నీళ్ళల్లో దూకటం లేదు, అగ్నిలో దూకటం లేదు. నడుము వంగిపోయింది అంతేనండి. బలహీనపరుచు దయ్యం. ఎన్ని సంవత్సరాలు నడుము వంగిపోయిందో తెలుసా? 18 ఏండ్ల నుండి. అంటే ఆ దయ్యం వదిలి వెళ్ళిపోతూ మళ్ళొస్తూ వెళ్ళిపోతూ ఉందా? పట్టి అలాగే ఉందా? 18 ఏళ్ల నుంచి నడుము వంగిపోయే ఉంది. యేసుప్రభు అంటాడు 16వ వచనం, 16, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన. 18 ఏళ్ల నుండి సాతాను బంధించింది. 18 ఏళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా, 18 ఏళ్ల నుంచి సాతాను బంధించిందంటే అవును. ఏమండి, అక్కడ ఏం జరిగిందంటే బలహీనపరుస్తుంది దయ్యం. ఇది మనకు కనబడుతుంది. ఇకపోతే మార్కు సువార్త 9వ అధ్యాయము 25వ వచనం చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 25వ వచనం. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూసినప్పుడు, మోగవైన ఇదే దయ్యం, మోగ దయ్యం అట, చెవిటి దయ్యం అట. అంటే దయ్యం మోగదనో దయ్యం చెవిటిదనో కాదండి. ఆ దయ్యము పట్టడం వలన దయ్యం పట్టినవాడు మోగవాడు అవుతున్నాడు, చెవిటివాడు అవుతున్నాడు. అంటే ఒక దయ్యమేమో చాంద్రరోగం కలిగిస్తుంది, మరో దయ్యమేమో బలహీనపరుస్తుంది, మరో దయ్యమేమో మూగతనం, చెవిటితనం కలిగిస్తుంది. మరి ఇప్పుడు దయ్యాలు వెళ్ళగొడుతున్నాం అన్న వాళ్ళందరి దగ్గర ఎలాంటి దయ్యాలు వస్తాయంటే రావు. దయ్యం పట్టిందని ఎవడైనా వెళ్ళి అగ్నిలో దూకుతున్నాడా? లేదు. నీళ్ళల్లో దూకుతున్నాడా? లేదు, అది లేదు. పోనీ ఇదిగో ఇతనికి దయ్యం పట్టడం వల్లనే ఇతను నడుము వంగిపోయింది 18 ఏళ్ల నుంచి, అలాంటి కేసులు ఏమైనా వచ్చాయా? లేదు. పోనీ ఇదిగో ఇక్కడ చెవిటిది, ఇదిగో దయ్యం పట్టిందండి, బాగా మాట్లాడేవాడు దయ్యం పట్టగానే మోగడైపోయాడు, మళ్ళీ దయ్యం వదిలిపోగానే మామూలుగా మాట్లాడుతున్నాడు. దయ్యం పట్టకముందు బాగానే వినికిడి శక్తి ఉండేది, కానీ దయ్యం పట్టిన తర్వాత ఆ వినికిడి శక్తి పోయి చెవిటివాడు అయ్యాడు. ఇదిగోండి దయ్యం వెళ్ళిపోగానే మళ్ళీ వింటున్నాడు. ఎలాంటి కేసులు ఎందుకు లేవు? ఎందుకు లేవు అంటే మొదటి శతాబ్దంలో వచ్చినట్లుగా దయ్యములు ఇప్పుడు మనుషుల మీదకి రావు. వాటి అవసరత మొదటి శతాబ్దంలోనే. యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఈ ప్రపంచం నమ్మడానికి కొన్ని సూచక క్రియలు ఆయన కొంతకాలం వరకు చేయించాడు. ఆ కాలంలోనే మరణించిన వారిని తిరిగి లేపారు, ఆ కాలంలోనే కుంటివారిని బాగు చేశారు, గుడ్డి వారికి చూపునిచ్చారు, చెవిటి వారికి వినికిడినిచ్చారు, ఆ కాలంలోనే చనిపోయిన వాళ్ళను కూడా తిరిగి బ్రతికించారు. మరి ఇప్పుడు ఎందుకు చనిపోయిన వాళ్ళు తిరిగి లేవడం లేదు? ఎందుకు లేవటం లేదు? తెలంగాణలో బెల్లంపల్లి అని ఉందండి, ఆదిలాబాద్ డిస్టిక్, మంచిర్యాల. అక్కడ ప్రవీణ్ అనే ఒక పాస్టర్ ఉన్నాడు.
ఫేమస్. అక్కడ ఎన్నో అద్భుతాలు జరుగుతాయని జనం నమ్ముతారు, అక్కడికి వెళతారు. ఒకసారి ఇది విని ఒక హైందవ కుటుంబం మరి హైదరాబాద్లో ఉస్మానియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న కొడుకుని తీసుకొని అక్కడికి వెళ్ళారండి. చనిపోతాడని డాక్టర్లు చెప్పారు. అక్కడికి వెళితే పాస్టర్ బ్రతికిస్తాడనే ఆశతో ఏమంటే ఆ పేషెంట్ని తీసుకొని అక్కడికి వెళ్ళారండి. వీళ్ళు ఏం చెప్పాలి? పరిస్థితి కండిషన్ బాగాలేదు, మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పాలి. కానీ వీళ్ళు మేము ప్రార్థనలు చేస్తామని గదిలో పెట్టించి వీళ్ళని బయట ఉంచేసి ప్రార్థనలు చేయటం మొదలుపెట్టారు. వాడు రెండో రోజే చనిపోయాడు. చనిపోయిన తర్వాత మరో 2 రోజుల వరకు కూడా వీళ్ళకి తెలియకుండా అలాగే ఉంచారు. ఆ తర్వాత ఒక రాత్రిపూట మీ అబ్బాయిని బాడీని తీసుకెళ్ళిపోండి అని ఇచ్చారట. పైగా వాళ్ళు ఒక టాటా వేసి పెట్టి అందులో వేసి రండి వెళ్ళిపోదామని చెప్పేసి వీళ్ళని ఊరి బయటకు తరివారట. పెద్ద గొడవ. మరెందుకు బ్రతికించలేదు? ఎందుకంటే అప్పుడున్న సూచక్రియలు ఇప్పుడు లేవు. దయ్యాలు వెళ్ళగొట్టడమైనా ఆ రోజే జరిగింది, మరణించిన వారిని తిరిగి లేపటమైనా ఆ రోజే జరిగింది, భాషలు మాట్లాడడమైనా ఆ రోజే జరిగింది, స్వస్థతలు చేయడమైనా వరాలతో ఆ రోజే జరిగింది. గనుక ఇప్పుడు ఆ దయ్యాలు లేవు. ఒకవేళ ఆ దయ్యాలు వస్తే రోగం కలిగించాలి. వెరీ గుడ్. ఇంతవరకు మనం మనసులో పెట్టుకుంటే మళ్ళా లూకా సువార్త 9వ అధ్యాయానికి వద్దాం. లూకా సువార్త ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటి అని అంటే, ఇప్పుడు మనకు ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏమిటంటే, క్రిందకు వచ్చేసరికి యేసు ప్రభుతో ఆయన ఏమంటున్నాడు చూడండి. 39 లూకా సువార్త మళ్ళీ చదువుతున్నాం. ఇదిగో ఒక దయ్యము వానిని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును, నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడించుచు గాయపరచుచు వానిని వదలకుండును. అది అసలు ప్రశ్న ఏమిటంటే, దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని కానీ వారి చేత కాలేదని మొర్ర పెట్టుకొనెను. ఇక్కడ ప్రశ్న అండి. మీకేం ప్రశ్న వచ్చింది? మీకు ఇక్కడ ఏం ప్రశ్న వచ్చిందండి? నాకు వచ్చిన ప్రశ్న ఏంటో తెలుసా? ఆల్రెడీ యేసుక్రీస్తు దయ్యాలను వెళ్ళగొట్టే పవర్ శిష్యులకు ఇచ్చాడా ఇవ్వలేదా? ఎక్కడ? అదే అధ్యాయంలో మొదటి వచనం చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయం మొదటి వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును, దయ్యముల మీద దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి. అంటే వాళ్ళు ఆల్రెడీ దయ్యాల మీద అధికారం పొందిన వారుగా ఉన్నారు. రోగాలను స్వస్థపరిచే వరం ఇచ్చాడు, దయ్యములను వెళ్ళగొట్టే శక్తి, అధికారం కూడా వారికి ఇచ్చాడు. అలా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ దయ్యాలను వెళ్ళగొట్టారా? వెళ్ళగొట్టారు. ఎక్కడ చూడగలం? లూకా 10లో కనబడుతుందన్నమాట. ఏమండి? 17వ వచనం. 10వ అధ్యాయం లూకా సువార్త 17వ వచనం. ఇక్కడ మనం గమనించవలసింది ఒకటి ఉంది. 2 సందర్భాలలో ఆయన తన శిష్యులను పంపించాడు. లూకా సువార్త 9వ అధ్యాయంలో ఒక సందర్భం, అక్కడ 12 మందినే పంపించాడు. గమనించండి, అక్కడ రాయబడిన మాటలు చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయం మొదటి వచనంలో ఎంతమందిని పంపించాడని ఉంది? 12 మంది. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఎంతమందిని పంపించాడో చూడండి, 70 మంది. అంటే ఈ 2 వేరు సందర్భాలు అంటే అవును 2 సార్లు పంపించారు. అంటే 2 సార్లు వీళ్ళు అధికారం పొంది వెళ్ళి ఏం చేశారు అంటే 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా. అంటే దయ్యాలు వాళ్ళకు లోబడలేదా? ముందు పంపించినప్పుడు వెళ్ళారు, స్వస్థతలు చేశారు, దయ్యాలు వెళ్ళగొట్టారు, తిరిగి వచ్చారు. మళ్ళా 70 మందిని పంపించినప్పుడు కూడా దయ్యాలు వెళ్ళిపోయాయి. 2 సందర్భాల్లో కూడా దయ్యాలు వెళ్ళిపోయాయి. వాళ్ళు హ్యాపీగా వచ్చి దయ్యాలు మాకు లోబడుతున్నాయి అని చెప్పారు. ఆయన కూడా వాళ్ళకి శక్తినిచ్చాడు, అధికారం ఇచ్చాడు. మరి ఈ దయ్యం ఎందుకు వదలలేదు? అది ప్రశ్న. ఈ దయ్యం ఎందుకు వదలలేదు? ఏంటి ప్రత్యేకత? ఆ మిగిలిన దయ్యాల కంటే ఈ దయ్యం చాలా బలమైందనా, చాలా పెద్దదనా, లేదా దీని శక్తి ఎక్కువనా, లేదా ఇంకేమైనా కారణం ఉందా అని జాగ్రత్తగా ఆలోచిస్తే, ప్రియులరా,
ఒక విషయాన్ని మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది. అదేమిటంటే శిష్యులకు, అపోస్తలులకు వరములు అనేవి ఎప్పుడు వచ్చాయి? వరములు అనేవి ఎప్పుడు వచ్చాయి? పరిశుద్ధాత్మ వరములు ఎప్పుడు వచ్చాయి? పెంతెకొస్తు పండుగ దినమున యెరూషలేములో మేడగదిలో ఉన్నప్పుడు ఆత్మ అగ్నిజ్వాలల వలె విభాగింపబడి వారిలో ప్రతి ఒక్కరి మీద వాలగా వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారు. అప్పటి నుంచి వాళ్ళకు వరాలు వచ్చాయి. దయ్యాలు వెళ్ళగొట్టే వరం కూడా వాళ్ళకు అప్పుడు వచ్చింది. మార్క్సు వార్త 16వ అధ్యాయం 15వ వచనం నుంచి చూడండి. మార్క్సు వార్త 16వ అధ్యాయం 15వ వచనం నుంచి, మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిజం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును. జరుగుతున్నాయన్నాడా? జరుగును అన్నాడా? జరుగును. ఎలా అనగా మొట్టమొదటి మాట అన్నది అది, నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు. మరణించి తిరిగి లేచిన తర్వాత వాళ్ళకి చెబుతున్న మాట ఏమిటంటే, మీలో నన్ను నమ్మితే మీకు వరాలు ఇవ్వబడతాయి అన్నాడు. ఇవ్వబడిన వరాలు ఎప్పుడు ఇవ్వబడ్డాయి అంటే పెంతెకొస్తు పండుగ దినమున ఇవ్వబడ్డాయి. మరి అంతకుముందే దయ్యములను వెళ్ళగొట్టే వరం ఇచ్చాడు కదండి. లూకాసు వార్త 9లో మనం చదివాం కదా, 10లో చదివాం కదా. మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇప్పుడు రావడం ఏంటి అని మీరు అనుకుంటే దానికి దీనికి తేడా ఏమిటంటే, పరిశుద్ధాత్మ వారి మీదకి రానంత వరకు, పెంతెకొస్తు పండుగ దినము వరకు ఆయన 2 సార్లు పంపినప్పుడు తాత్కాలికంగా వాళ్లకు దయ్యాలను వెళ్ళగొట్టే పవర్ ఇచ్చాడు. తాత్కాలికంగా అంటే వెళ్ళారు, దయ్యాలను వెళ్ళగొట్టారు, తిరిగి వచ్చేసారు. వెళ్ళారు, దయ్యాలను వెళ్ళగొట్టారు, తిరిగి వచ్చేసారు. అలాగే 10వ అధ్యాయంలో కూడా వెళ్ళారు, దయ్యాలను వెళ్ళగొట్టారు, తిరిగి వచ్చేసారు. అంటే ఆ పవర్ వాళ్ళ దగ్గర శాశ్వతంగా లేదా? అది తాత్కాలికంగా ఇవ్వబడింది. అది తాత్కాలికంగా ఇవ్వబడింది. దాన్ని ఎలా ఆలోచించవచ్చు అంటే, ఏమంటే యేసుక్రీస్తు మరణించిన వారిని తిరిగి లేపాడు మొదటి శతాబ్దంలో. అది తాత్కాలికమే. వాళ్ళు శాశ్వతంగా బ్రతకలేదు. కొంతకాలానికి మళ్ళీ ఏమైపోయారు? వాళ్ళు చనిపోయారు. మరి శాశ్వతంగా బ్రతికేది ఎప్పుడు? 2వ రాకడలో. అంటే 2వ రాకడలో మనం శాశ్వతంగా బ్రతుకుతామని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్గా, ఓ చిన్న మాదిరిగా, చిన్న ఎగ్జాంపుల్గా చనిపోయిన వారిని తిరిగి లేపాడు. అలాగే 2వ రాకడలో చనిపోయిన వాళ్ళని తిరిగి లేపుతాను అనడానికి ఎగ్జాంపుల్. ఆ తర్వాత మీకు వరం వస్తుంది, మీరు దయ్యాలను వెళ్ళగొడతారు, మీకు ఆ శక్తి వస్తుంది అని వాళ్ళల్లో విశ్వాసం కలిగించడానికి ముందు ఎగ్జాంపుల్గా తాత్కాలికంగా వాళ్ళకి ఆ వరం ఇచ్చి పంపించాడు. ఆయన పంపించిన ఆ పని జరిగినంత వరకే వాళ్ళకి ఆ వరం ఉంది. తర్వాత ఆ వరం లేదు. ఇకపోతే మరి వరం లేదు కదా, వరం లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళగొట్టలేదా? యేసుక్రీస్తు పర్వతం మీద, కొండ మీదకి వెళ్ళి ఆయన రూపాంతరం చెందుతున్నప్పుడు ఆ కొండ నుంచి దిగి వచ్చేటప్పుడు నీ శిష్యులు వాళ్ళని దీన్ని వెళ్ళగొట్టలేకపోయారని అతను చెప్తున్నాడు కదా. వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయింది దేనికంటే మొదటి కారణం వాళ్ళకప్పుడు వరం లేదు. ఒకవేళ వాళ్ళకి అప్పుడు వరం ఉంటే మళ్ళీ 10వ అధ్యాయంలో వాళ్ళకి అధికారం ఇచ్చినట్టుగా కనపడుతుందో చూడండి. 10వ అధ్యాయం మొదటి వచనం, లూకాసు వార్త 10వ అధ్యాయము మొదటి వచనం. అటు తర్వాత 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి, ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరిగా ముందు పంపించాడు. ప్రియులరా, అంటే మొదటిసారి ఇచ్చినటువంటి వరం 2వసారి కంటిన్యూ కాలేదు, మళ్ళా పంపించాడు. ఈ మధ్యలో ఎందుకు ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు అంటే వరము తాత్కాలికం. మళ్ళీ ఆయన శాశ్వతంగా వాళ్ళకి ఇవ్వలేదు, కానీ ఒకేసారి పెంతెకొస్తు పండుగ దినమున శాశ్వతంగా ఇచ్చాడు. అయితే మరి ఇక్కడ వరం లేదు కాబట్టి వెళ్ళగొట్టలేదు కదా. పైగా యేసుప్రభు వాళ్ళని ఎందుకు తిట్టాడు? యేసుప్రభు వాళ్ళని తిట్టాడండి వెళ్ళగొట్టినందుకు. చూడండి ఆ మాట ఎక్కడ ఉంది?
లోకాసు వార్త 9వ అధ్యాయము 41. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేను ఎంతకాలము మీతో కూడా ఉండి మిమ్మును సహింతును. విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా, నేను ఎంతకాలం మీతో ఉండి మిమ్మల్ని సహిస్తాను. శిష్యుల మీద కోప్పడ్డాడండి. ఎందుకు? వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు. నీ కుమారుణ్ణి తీసుకురా అన్నాడు. నీ కుమారుని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పాను. వారు వచ్చుచుండగా ఆ దయ్యము వానిని పరద్రోసి విలవిలలాడించెను. గద్దించాడట. ఆ దయ్యాన్ని గద్దించి బాలుని స్వస్థపరిచి వారి తండ్రికి అప్పగించాడు. ఏమండి? మార్క్సు వార్త 9వ అధ్యాయము, మార్క్సు వార్త 9వ అధ్యాయం 28వ వచనం చదవండి. మార్క్సు వార్త 9వ అధ్యాయము 28. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతున్నారు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోయాం? నువ్వు వెళ్ళగొట్టావు, మాకు కూడా వరం ఇచ్చావు కదా, మేము వెళ్ళగొట్టాం కదా, ఇప్పుడు దాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం? అప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి. అందుకు ఆయన, ప్రార్థన వలననే కానీ, వరం ఇచ్చినప్పుడు వరం ఉంది కదా, మీరు వరాన్ని సరిగా ఉపయోగించలేదన్నాడా, ప్రార్థన అని చెబుతున్నాడా? ఇక్కడ వరం సమస్య కాదండి. ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం. కింద పుట్నోట్ లేదో ఇచ్చాడు చూడండి. విశ్వాసము వలననే అని కొన్ని ప్రతులలో, ఉపవాసము వలననే అని కొన్ని ప్రతుల్లో ఉందట. ఇప్పుడు మనం ఆలోచించేద్దాం. అంటే వాళ్ళు దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారంటే ఉపవాసము లేదు, ఉపవాసంతో కూడిన ప్రార్థన లేదు. ఇది మనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుందండి. ఆయన వెళ్ళగొట్టాడు దయ్యాన్ని. ఆయన ఉపవాసం ఉండాడా, ప్రార్థన చేశాడా? రెండూ లేదు. ఉపవాసం వలన ప్రార్థన వలన వెళ్ళగొట్టొచ్చు, ఉపవాసం వల్లనే తప్ప ప్రార్థన వల్లనే తప్ప దీన్ని వెళ్ళగొట్టుట అసాధ్యం అన్నాడు. కానీ ఆయన ఏం చేశాడు? సులువుగా వెళ్ళగొట్టాడు. ఇంతే కదండి, ఏ దయ్యాన్ని వెళ్ళగొట్టినా కూడా యేసుక్రీస్తు కానీ అపోస్తలులు కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దయ్యాలను వెళ్ళగొట్టినట్టుగా బైబిల్లో ఎక్కడా లేదు. మరి ఇక్కడెందుకు ఆ మాట అన్నాడు? అది ప్రశ్న. ఏంటి అంత పెద్దదా ఈ దయ్యం? అంత బలమైనదా ఈ దయ్యం? ఏంటి దయ్యాలలో బలమైన దయ్యాలు ఉన్నాయా? ఆయన మాటకు లొంగవా అంటే ఇక్కడ అర్థం అది కాదండి. చాలామంది ఉపవాసం అనగానే తిండి మానేయటం గురించి మాత్రమే తీసుకుంటారు. కానీ దేవుని దృష్టిలో ఉపవాసం అంటే తిండి మానేయటం కాదు. దేవుని దృష్టిలో ఉపవాసం అంటే తిండి మానేయటం కాదు. ఉపవాసము అన్న పదానికి అర్థం ఏమిటంటే దేవునితో సహవాసం చేయడం. ఉపహ అంటే దేవుడు, అది సంస్కృత పదం. ఉపహ అంటే దేవుడు, వాసము అంటే నివసించడం, దేవునితో నివసించి అని అర్థం. ఉపవాసం చేయడం అంటే దేవునితో నివసించటం. ఉపవాసం చేసటం అంటే తిండి మానేయటమే. తిండి మానేస్తే దేవుడు మాట వింటాడు అనుకుంటే చాలా పెద్ద పొరపాటు. దావీదు బిడ్డ చనిపోయాడండి. ఎందుకంటే తను చేసిన తప్పుకు బత్షెబ కుమారుడు చనిపోయాడు. అలా చనిపోయినప్పుడు అంటే ముందు రోగగ్రస్తుడై ఉన్నాడు. చనిపోకముందు 7 దినాలు దావీదు నేలన పడి తిండి తినకుండా నీళ్లు తాగకుండా అలాగే నేల మీద పడి ఏడ్చాడు. 7వ దినాన బిడ్డ చచ్చిపోయాడు. పనివాళ్ళు మెల్లుగా గుసగుసలాడుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు. దావీదుకి చెప్పలేరు, ధైర్యం చాలదు. గమనించాడు, ఏడి బిడ్డ చనిపోయాడా అన్నాడు. అవును రాజా అన్నారు. లేచాడు, స్నానం చేశాడు, తలకు నూనె పెట్టుకున్నాడు, భోజనం తీసుకురండి అన్నాడు. వాళ్ళు ఒక్కసారి షాక్ అయ్యారు. ఏంటయ్యా నువ్వు చేస్తున్నది? బిడ్డ బ్రతికున్నప్పుడు మాత్రం నేలను పడి ఉండి ఉపవాసం చేసావు, కానీ బిడ్డ చనిపోయిన తర్వాత ఏంటి నువ్వు స్నానం చేసేసి తలకు నూనె పెట్టేసుకొని మంచి బట్టలు ధరించేసుకొని భోజనం తెమ్మన్నావేంటి? అప్పుడు అతను ఒక మాట అన్నాడండి. లోకానికి అర్థం కాని మాట అది. లోకానికి జ్ఞానం లేదు కనుక ఆ మాట వాళ్ళకి అర్థం కాలేదు. ఆ మాట ఏంటో తెలుసా? నేను వాడి దగ్గరకు వెళతాను కానీ వాడిని తిరిగి నా యొద్దకు
తీసుకురాలేను కదా. నేను ఉపవాసం ఉండి ఏంటి ప్రయోజనం? బిడ్డ బ్రతికుండగా నేను ఉపవాసం ఉన్నాను, ఒకవేళ వాడు చావకుండా బ్రతుకుతాడేమో అని. కానీ ఆ బిడ్డ చనిపోయిన తర్వాత ఇక నా దగ్గరికి వాడు రాడుగా, నేనే వాని దగ్గరికి వెళ్ళాలి. అంటే ఎవరి కోసం ఏడవాలి? మనం బ్రతికుండగా ఏడవాలి, బ్రతికున్న వాడి కోసం ఏడవాలి. బ్రతికున్నవాడు ఎక్కడ నరకానికి వెళతాడు అని ఏడవాలి. మనం అసలు ఏడవం. చనిపోయిన తర్వాత శవం కోసం తెగేట్ చేస్తాం. వెళ్ళాల్సినోడు వెళ్ళిపోయాడు. ఎనీవే, ఆ సందర్భాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఉపవాసం అంటే తిండి మానేసినంత మాత్రాన దేవుడు దావీదు మనవి విన్నాడా అండి? వినలేదు. గనుక ఉపవాసం అంటే ఇప్పుడు ఆ దయ్యం వెళ్ళగొట్టడానికి శిష్యులందరూ వెళ్ళి తిండి మానేసి ప్రార్థన చేసి వచ్చి వెళ్ళగొట్టమని కాదండి. మరి ఏంటి దాని అర్థం అంటే, నిజంగా వీళ్ళు ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అండి. ప్రార్థన చేయకూడదని ఎవరు అనకూడదు, ప్రార్థన చేయాలి. మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. ప్రార్థన అనేది మన శోధనలోనికి వెళ్లకుండా మనల్ని కాపాడుతుంది. దేవునితో మనం మాట్లాడుకునే ఒక అవకాశం అది. మన మనసుని, మన బాధని దేవుడికి చెప్పుకునే అవకాశం. తప్పనిసరిగా ప్రార్థించాలి. మీరు రోజుకి ఎన్ని మార్లు ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా దేవునికి కనీసం ఉదయం సాయంత్రం ప్రార్థించండి, ప్రార్థన చేయండి. అలా నీవు దేవునితో మాట్లాడడం వలన దేవునితో నీకు ఒక బంధం, కనెక్టివిటీ నీకు అర్థమవుతుంది. అప్పుడు శోధనలోనికి వెళ్ళవు. దేవునితో సంబంధం ఉన్నప్పుడు శోధనలోనికి వెళ్ళవు, అంటే పాపం జోలికి వెళ్ళవు, పాపంలోనికి పోవు. గనుక ప్రార్థన చాలా ఇంపార్టెంట్, అంటే చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే ఏమన్నాడు? ప్రార్థనతో కూడిన లేదా ఉపవాసంతో కూడిన ప్రార్థన అంటే దేవునితో కలిసి జీవిస్తూ, ఉపవాసముతో అంటే దేవునితో కలిసి జీవిస్తూ విశ్వాసంతో కూడిన ప్రార్థన. అంటే ఇప్పుడు మనిషికి ఏముండాలి? ఏ విషయంలోనైనా ఉండవలసింది ఏంటంటే ముందు విశ్వాసం ఉండాలి, ఆ తర్వాత దేవునితో సహవాసం. ఉపవాసం అంటే దేవునితో సహవాసం, విశ్వాసం కలిగి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఈ రెండిటితో కూడిన ప్రార్థనే ఏ విషయంలోనైనా మీకు విజయాన్ని ఇస్తుంది. నిజంగా శిష్యులు విశ్వాసం లేని వారిగా కనబడుతున్నారు. వీళ్ళంతా కూడా అండి సగం. మీ అందరికీ తెలుసు కదా, 50-50 బ్రిటానియా. యేసుక్రీస్తు నీళ్ల మీద నడిచి వస్తున్నప్పుడు పేతురు గారికి ఆరాటం వచ్చింది. చిన్నపిల్లలు కనుక మారం చేస్తారు చూసారా, చిన్నపిల్లలు అత్యుత్సాహం ప్రదర్శిస్తారు, నేను వస్తా అని. అలాగే యేసుక్రీస్తు నడుస్తున్నాడు కనుక పేతురు అంటాడు, నీవే అయితే మరి నీలాగా నేను కూడా నీళ్ల మీద నడిచే అధికారం నాకు అంటాడు. అప్పుడు యేసుప్రభు, ఓకే పేతురు రా, నీవు కూడా నీళ్ల మీద నడిచాడండి. ఆ విశ్వాసం ప్రారంభంలో ఎంత గొప్పగా ఉందంటే, నేనైతే నీళ్ళల్లో అడుగు పెడతామండి, నేను నీళ్ల మీద అడుగు పెట్టాం. కానీ పేతురు నావలో నుంచి, దోనిలో నుంచి కాలు తీశాడు, నీళ్ళ మీద పెట్టాడు. కొంత దూరం నడిచాడు, నీళ్ళ మీద నడిచాడు. కానీ అంతలోనే గాలిని చూసి అవిశ్వాసానికి గురయ్యాడు, భయపడ్డాడటండి. గాలిని చూసి భయపడ్డాడు. ఎప్పుడు చేపలు పట్టడానికి వెళతాడు సముద్రం మీదకి, పడవ లేదంటే దోణె లేదంటే వీళ్ళది ఏదైతే ఉందో ఓడ, ఆ చేపలు పడుతున్నప్పుడు ప్రశాంతంగా ఉండాలి సముద్రం. మనకి ఏమండి, సముద్రపు అంచున అలలు వచ్చేస్తూ ఉంటాయి, లేస్తుంటాయి, మనల్ని కొడుతూ ఉంటాయి, భీకరంగా ఉంటుంది ఘోష. కానీ 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే సముద్రంలో అలలు ఉండవండి, ప్రశాంతంగా నిమ్మళంగా ఉంటుంది. ఒకసారి చీరాల్లో వెళ్ళామండి, బోటు మన వాళ్ళు తీసుకెళ్ళారు. వెళ్ళేటప్పుడే ఆ పడవని ఎలా ఎత్తేస్తున్నాయి అలలో. తీరా 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళా కదలడం లేదండి, అలా ఉందంతే స్టేబుల్గా ఉంది, ప్రశాంతంగా నీళ్లు కదలకుండా ఉన్నాయి. మరి అంచున ఎందుకు అలా పొంగుతుందంటే, ఏమండి, కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీళ్లు కాస్త గాలికెట్టంటే చివర మాత్రం చాలా టాపుగా వచ్చేస్తాయి. గాలి ఇలా అనగానే చివర మనం నిలబడింది చివరే కదా, అంచునే కదా, సముద్రపు అంచును నిలబడ్డాం కనుక అంచును కొద్దిగా లేస్తుంటాయి, కానీ లోపల మాత్రం ఎలా ఉంటుంది? ప్రశాంతం. లోపల కూడా లేచే సందర్భం ఒకటి ఉంది, లోపల కూడా అల్లకల్లోలం అయ్యే సందర్భం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? తుఫాను వచ్చిందనుకోండి, లోపల కూడా అల్లకల్లోలం అవుతుంది సముద్రం. ఇప్పుడు ఇతనికి చేపలు పట్టడం అలవాటు, లోపలికి వెళ్ళినప్పుడు తుఫాన్లు రావడం చూసాడు ఇతను. ఇప్పుడు నడుస్తున్నప్పుడు గాలి రావడం చూసి
తుఫాను వస్తున్నట్టుగా ఆలోచించి భయపడ్డాడు. నడవడానికి వచ్చిన విశ్వాసం, తుఫాను వస్తే ఏంటి, నాకు నడవమన్న ఆయన ఎదురుగా ఉన్నాడు, తుఫాను వస్తే నాకేంటి అనుకోవాలా, తుఫాను చూసి భయపడాలా? మీరే చెప్పండి. నాకేంటి, నడవమన్న ప్రభు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు. ఒకనాడు తుఫాను అణిచే నిమ్మళమైపోమన్నాడు, అది ఏమైపోయింది? నిమ్మళమైపోయింది. ఇదంతా మైండ్లో ఉండాలి కదా. కానీ తుఫాను రేగేసరికి భయపడ్డాడు. ఎప్పుడైతే భయపడ్డాడో మునిగిపోతున్నాడు. అంటే శిష్యుల విశ్వాసాలు ఎలా ఉన్నాయి అంటే, అంతలోనే విశ్వసిస్తున్నారు, అంతలోనే బలహీనపడుతున్నారు. విశ్వసిస్తున్నారు, బలహీనపడుతున్నారు. ఇప్పుడు అంతకు ముందేనండి దయ్యాల మీద అధికారం ఇచ్చి వెళ్ళగొట్టమన్నాడు. వాళ్ళు వెళ్ళగొట్టారు, వచ్చారు. ఇక్కడికి వచ్చి దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. దానికి కారణం యేసుప్రభు చెప్పాడు, వరం కాదు. వరం ఉండి కూడా, లేదంటే వరంతో సంబంధం కాదు ఇది. వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోయారు. 2, దేవునితో సహవాసము, ప్రార్థన అనేది వాళ్లకు సరిగా లేదు ఆ సందర్భంలోని మనకు అర్థమవుతుంది. ప్రియులరా, ఈ సందర్భం తెలుసుకుంటే మనకి ఏమర్థమవుతుందంటే, ఈ సందర్భం వింటుంటే మనం చేసే భక్తి ఏదో పర్ఫెక్ట్గా చేయాలి. మనం దేవునితో నివసిస్తున్నామా? సహవాసం ఉందా? మనం దేవునితో నివసిస్తున్నాం అనడానికి ఏంటి నీ రుజువు? ధైర్యంగా చెప్పగలవా? అవును, నేను దేవునితో కలిసి నివసిస్తున్నాను, దేవునితో కలిసి బ్రతుకుతున్నాను. దేవునితో కలిసి బ్రతికితే ఎలా ఉంటుంది? భార్యాభర్తల గురించి ఒక సామెత చెబుతారులేండి. కవి ఇంటి మీద వాలిన కాకి కూడా ఏం చేస్తుందట? కవిత్వం చెబుతుందట. మరి కాపురం చేసే భార్య ఖచ్చితంగా భర్త లక్షణాలు భార్యకు రావాలి, వస్తాయి. 6 నెలలు సహవాసం చేస్తే వీరు వారవుతారు. బాగుంది కదా. 6 నెలలు సహవాసం చేస్తే వీరేమవుతారట? వారవుతారు. నిజంగా మనం దేవునితో సహవాసం చేస్తే, ఎప్పటి నుంచి? బాప్తిస్మం తీసుకున్నప్పటి నుంచి దేవునితో సహవాసం చేస్తే మనం ఏమవ్వాలి? దేవునిగా అవ్వాలి. అయ్యామా? అసలు దేవుడి లక్షణాలు మనలో ఉన్నాయా? మనల్ని చూసి ఎవరన్నా దేవుడివి అన్నారా? నువ్వు దేవుడివి అన్నారా? నువ్వు దెయ్యానివి, నువ్వు దేవుడివి అన్నారా ఎవరైనా? అంటే మనకేమి లేదు, దేవునితో సహవాసం, ఉపవాసం లేదు. దేవునితో సహవాసం లేకుండా తిండి మానేసి, నిన్న మా పెద్దనాన్నగారు కనపడ్డారండి. పెద్దనాన్న ఇంటికి రా భోంచేద్దు కానీ అన్న, ఇవాళ శుక్రవారం అయ్యా అన్నాడు సీరియస్గా. నీకు తెలీదా, నువ్వు లేవా ఉపవాసం అన్నట్టు అడిగాడు నన్ను. ఓహో శుక్రవారం, సరేలేదు రా పెద్దనాన్న భోంచేద్దండి, ఇవాళ శుక్రవారం అన్నాడు గుడ్లూరువి. ఓకే, దేవునితో సహవాసం లేకుండా తిండి మానేస్తే ఏంటి ఉపయోగం? దేవునితో సహవాసం లేకుండా మనం భోజనాలు మానేసి ఉపవాసాలు చేస్తే ఏంటి ఉపయోగం? ఒక ఆవిడ 24 గంటలు ఉపవాసం చేస్తుందంటండి. ప్రార్థనిస్తే ఏమంటే 10 నిమిషాలు గ్యారంటీ చేస్తుందంటండి. ఆమెకు ఉన్నటువంటి పేరు ప్రార్థన యోధురాలు. వాళ్ళ ఆయన మాత్రం చర్చికి రావటం లేదు. పాస్టర్ గారు గృహదర్శనానికి వెళ్ళాడట. వెళ్ళి, ఏమయ్యా నీ భార్య చక్కగా మంచి విశ్వాసురాల్లాగా చర్చికి వస్తుంది, నువ్వు కూడా రా అన్నాడట పాస్టర్ గారు. అప్పుడు ఆయన అన్నాడట, ముందు మా ఆవిడని మారనివ్వండి, అప్పుడు నేను వస్తానన్నాడట. ముందు మా ఆవిడని మారనివ్వండి అంటే భర్త ఏం చూడలేదు నీలో? మార్పు చూడలేదు. భర్తే చూడలేదంటే, ఇంట్లో వ్యక్తే చూడలేదంటే బయట వాళ్ళు అసలు చూడరు. ఏమంటే మనలో మంచి అంతో ఎంతో గమనించేది ఎవరండి? ఇంట్లో వాళ్ళు. ఇంట్లో వాళ్ళకే మనం ఏంటో అర్థం కాలేదంటే మనలో దేవుడు కనపడలేదు. దేవునితో సహవాసం చేస్తే దేవుని లక్షణాలు ఎక్కడ? విశ్వాసం ఎక్కడ? దేవునితో సహవాసం ఎక్కడ? గనుక ఆ రోజు వాళ్ళు దయ్యాలను వెళ్ళగొట్టిన తర్వాత మళ్ళీ వరం ఉండి కూడా ఎందుకు వెళ్ళగొట్టలేదంటే, మొదటిది వరం అప్పుడు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. 2 వారిలో విశ్వాసంతో కూడిన లేదా దేవుని సహవాసంతో కూడిన ప్రార్థన కనబడలేదు. మనం కూడా అంతే. దేవునితో సహవాసంతో కూడిన ప్రార్థన. చాలామంది ప్రార్థించండి అంటారు, మేము ప్రార్థిస్తాం. కొన్నిసార్లు దేవుడు మా మనవి వింటాడు కూడా. కానీ
కొన్నిసార్లు మీరు అస్సలు దేవుని కోసం బ్రతకట్లేదు అనుకోండి, మేం కాదు కదా ఎవరు ప్రార్థన చేసినా వినడం. ఎందుకంటే నీకు దేవునితో సహవాసం లేదు, నువ్వు దేవునితో బ్రతకటం లేదు, దేవుని కోసం బ్రతకటం లేదు, దేవుని కోసం పని చేయవు, దేవుని పని అంటే ఇంట్రెస్ట్ ఉండదు. తన పిల్లలను ప్రేమించినందుకు ఆయన ఎంతైనా కష్టపడ్డాడు, మరి మనం ఆయన్ని ప్రేమిస్తే ఎంత కష్టమైన పడాలి కదా. దేవునితో సహవాసం లేకుండా అంటే అర్థం ఏంటో తెలుసా? ఆదివారం వచ్చేస్తే దేవునితో సహవాసం కాదంటే. ఫ్రెండ్షిప్ అంటే సహవాసం అంటే మనకు తెలిసిన మాట ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్ పని చేస్తుంటే వీడు నిజమైన ఫ్రెండ్ అయితే పని చేస్తాడా, పని చేయడా? వాడి కష్టంలో వీడు, వీడి కష్టంలో వాడు పాలు పంచుకుంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు, సావాసగాళ్ళు అంటారు. నిజంగా మనం దేవునితో సహవాసం చేసేవారమైతే దేవుని కష్టం మన కష్టం కావాలి, దేవుని పని మన పని అవ్వాలి, దేవుని కోసం మనం పని చేయాలి. అంటే మనలో కూడా ఏం కనబడడం లేదు. ఎవరైతే పనిలో లేరో గుర్తుపెట్టుకోండి, ఈరోజు నేను అన్నమాట, మీరు దేవునితో సహవాసంలో లేరు. గనుక మీకు దేవుడు ఏ మేలు చేయాలన్నా మీరు దేవునితో సహవాసం కలిగి ఉన్నారా లేదా అని ఆయన ఆలోచిస్తాడు, ఖచ్చితంగా చూస్తాడు. మరి దేవుని కోసం బ్రతకపోతే మనం ఎలా సహవాసం కలిగిన వాళ్ళం? మనం సహవాసం కలిగిన వాళ్ళం కాకపోతే ఆయన ఎందుకు మనకు మేలు చేయాలి? కనుక ప్రియులారా, ఈ సందర్భంలో దయ్యాలను వెళ్ళగొట్టి వచ్చిన వాళ్ళు ఈ చాంద్రరోగం కలిగించే దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారంటే, వరం లేకపోయినా విశ్వాసము, దేవునితో సహవాసము ఈ రెండు కలిగి ప్రార్థన చేస్తే ఆ దయ్యం వెళ్ళిపోయేది ఖచ్చితంగా. ఎందుకంటే అది విశ్వాసానికి ఉన్నటువంటి బలం చెప్పాడుగా. ఈ కొండను చూచి ఆ సముద్రంలో పడవేయబడమంటే అది పడవేయబడుతుందా లేదా? పడవేయబడుతుంది. ఈ వృక్షము కోకటి వేళతో పెకిలింపబడి ఆ సముద్రంలో పడవేయబడమంటే పడవేయబడుతుందా లేదా? పడవేయబడుతుంది. అంటే విశ్వాసంతో కూడిన ప్రార్థన ఎంత గొప్ప పని అయినా చేస్తున్నప్పుడు ఆ రోజు శిష్యులు నిజంగా దేవునితో సహవాసం కలిగిన వారిగా గొప్ప విశ్వాసంతో ప్రార్థన చేసి ఉంటే ఆ దయ్యం ఖచ్చితంగా వదిలేది. కానీ వీళ్ళకి అవి కనబడలేదు, అందుకే వాళ్ళని తిడతాం. నిజంగా యేసుప్రభు చనిపోయి తిరిగి లేచినంత వరకు కూడా వాళ్ళు అటు ఇటుగానే ఉన్నారండి. నీవు ఎరగనని ఎవరు చెప్పినా చెప్పబోయిన నేను నీతోనే ఉంటాను, చావులో కూడా నీతోనే వస్తాను అన్నాడండి ఎవరు? పేతురు గారు. కానీ తీరా యేసుక్రీస్తుని సైనికులు పట్టుకోవడానికి వచ్చినప్పుడు పారిపోయాడు. పారిపోయిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందో చూద్దామని వెనకాల ఫాలో అవుతూ వచ్చాడు. అక్కడ సైనికులు చలిగాచుకుంటున్నప్పుడు వచ్చి వాళ్ళతో పాటు చలిగాచుకుంటున్నాడు. నువ్వు ఆయనతో ఉన్నవారిలో ఒకడివి కదా అన్నారు. లేదు నేను లేను, నాకు తెలియదు అన్నాడు. వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరాడు. ఒక చిన్నది కనబడింది. నిజమే నువ్వు ఆయనతో ఉన్నవాడివే అంటే లేదన్నాడు. ఇంకోళ్ళు ఎవరో అడిగారు, అంతేనండి. 3 సార్లు చెప్పి ఒట్టు పెట్టుకోవడం మొదలుపెట్టాడట. అమ్మ తోడు, అయ్య తోడు, నాకు తెలియదు అంటున్నాడు. అంటే వాళ్ళు మాటికి యేసుక్రీస్తుతో ఉన్నా కూడా బలహీన పడుతున్నారు. అలా వాళ్ళు అవిశ్వాసంతో ఉన్నందుననే ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. మనం కూడా అలా అవిశ్వాసంతో ఉన్నామంటే, అవిశ్వాసం అంటే దేవునితో సహవాసం లేకపోవడం, ఉపవాసం లేకపోవడం, ప్రార్థన లేకపోవడం, ఏ విషయంలోనూ సక్సెస్ కాలేము. ఆలోచించండి. దేవుని కొరకు బ్రతకండి, సహవాసం కలిగి ఉండండి. అప్పుడు అన్ని విషయాల్లో మీరే విజయం సాధిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, ఘనమైన మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరు మీ కుమారుని ద్వారా ఒకనాడు శిష్యులకు వరం ఇచ్చారు, కానీ ఆ తర్వాత కాలంలోనే వాళ్ళు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. దానికి కారణం మీతో కలిసి సహవాసం చేస్తూ సహవాసంతో కూడిన విశ్వాసంతో ప్రార్థన చేయలేదు. మా బ్రతుకులో కూడా విశ్వాసం అనేది చాలా ముఖ్యం, సహవాసం అనేది ఇంకా ముఖ్యం. ఆ సహవాసము విశ్వాసంతో కూడిన ప్రార్థన మరీ ముఖ్యం. నిత్యము మీ సన్నిధిని ప్రార్థిస్తూ శోధన నుండి తప్పించుకునే పిల్లలుగానే మమ్మల్ని ఉంచండి తండ్రి. జరుగుతున్న సభలను జ్ఞాపకం చేసుకోండి. నిన్నటి దినాన్న మంచి వాతావరణం అనుగ్రహించారు. అనేక సంగతులు మీ పిల్లలకు చెప్పే అవకాశం ఇచ్చారు. నేటి దినం కూడా మీ పిల్లలు పడిన ప్రయాసను నాయన దీవించండి. అనేకుల స్థలానికి చేరుకొని జీవవాక్యాన్ని విని జీవమార్గములలో స్థిరులగుటకు అవకాశం ఇమ్మని ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డను దీవించి వారి ప్రయాసకు ప్రతిఫలాన్ని పరలోకమందును ఈ భూమి మీదను కూడా అనుగ్రహించమని వేడుకుంటూ
యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.